ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం స్థానిక టీఎన్జీఓ భవన్ నుండి క్లాక్ టవర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు టీఎన్జీఓ భవన్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల్ మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం అర్చకులకు అండగా ఉంటుందన్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్చకులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కనీస వేతనం 35,000 రూపాయలకు పెంపు, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు, అర్చకులకు ప్రభుత్వ పథకములు వర్తింపజేయడం, ఇలా 11 రకాల అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని దేవుడు కాపాడతారు. మాకు ఏంటంటే మాకు దేవుడి మధ్యన మీరు ఉన్నారు. మీరు మా కోరికలు దేవుడు తీరుస్తారు. కాబట్టి కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి మీరు చేరవేస్తామని చెప్తూ, అలాగే ఐక్యతగా ఉండే పోరాటాలు మీకు కూడా అని జరుగుతాయి. అదే దేవుడిని కొత్త గుళ్ళు కట్టే కన్నా ఉన్న పాత గుళ్ళకు, ఎందుకంటే ఏ గుడిని కట్టడం కాదు గొప్ప, ఆ గుళ్ళో జరిగే శాస్త్రపరం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. గుడి కట్టడం కాదు, ఉన్న గుళ్ళని కాపాడుతున్నాం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని కాపాడుతున్నాం. దేవుడి దగ్గర నిష్టగా మనం చేసే సేవ, ఎందుకంటే అష్టకష్టంగా అంటే చాలా మీరు ఒకటే వెంకటేశ్వర టెంపుల్, శివాలయంలో కాకుండా ఎల్లమ్మ టెంపుల్, ఆంజనేయ టెంపుల్ చాలా ఉన్నాయి. కులాల వారిగా మనం ఈ అర్చక సంఘం టీడీఎస్ సంఘం దాంట్లో ఒక్కదాంట్లోనే అన్ని కులాలకు స్థానం కల్పించారు. గత 670 ఇప్పుడు ఇంకా 250 కొత్తగా అప్లై చేసిన దాంట్లో 20 వచ్చినట్లే మళ్ళీ గౌరవ మంత్రి ద్వారా ఉమ్మడి జిల్లా మీ అందరికీ కొత్తగా అప్లై చేసిన అందరికీ ఈ వీడియో స్కీమ్ వచ్చేటట్టు. ఎందుకంటే కొత్త టెంపుల్లకు కాకుండా రాజకోట ఉంటారు, ఆ టెంపుల్ అక్కడ టెంపుల్ అని మీ అందరూ సహకారంతో మంత్రి గారి ద్వారా నేను తీసుకెళ్తామని మాకు ఈ సమావేశం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో అర్చక చైతన్య యాత్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22 సోమవారం రోజున ఈ చైతన్య యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనవరి 2వ తేదీ శుక్రవారం నల్గొండకు విచ్చేయడం జరిగింది. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపైన శాంతియుతంగా, అంటే తెల్లటి దుస్తువులు వేసుకొని అర్చక వేషధారణలో మేమందరం కూడా ఒక ర్యాలీగా బయలుదేరి మా ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా 35,000 రూపాయల వేతనం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, ఐడి కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని 11 అంశాలతో ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం మా యొక్క కోరికలు, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సంకల్పించాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎట్లాంటి నినాదాలు కూడా చేయడం లేదు. ఎందుకంటే అర్చకులం ఈనాడు 6,000 వేతనం, 4,000 ధూపదీప నైవేద్యంతో మేము జీవితం వెళ్ళబుచ్చుకోవడం కష్టంగా ఉంది. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకమే ఈ ధూపదీప నైవేద్య పథకం. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా మాకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరం కూడా శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తున్నాం. దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు ధూపదీప నైవేద్య అర్చక సంఘం.